అధిక రేట్లు కూడా వసూలు చేశారు సార్. అసలు క్వాలిటీ ఏంటి, ఏ క్వాలిటీకి ఏ రేటు ఫిక్స్ చేయాలి, ఏ రేంజ్లో ఉండాలి అనేది ల్యాబ్ టెస్టులు కూడా ఉండాలి సార్. ఆ ల్యాబ్స్ని కూడా వాళ్ళ ఒక ప్రతి బ్యాచ్కి కూడా కొంత శాంపిల్ ఉంచుతారు. ఆ శాంపిల్ ప్రకారం నిర్ణయం చేయాలి. అలా కాకుండా గంప కొత్తగా తెచ్చేస్తే ఇంకా రామకృష్ణరాజు గారు చెప్పిన కొంత టైం ఉంటుంది. ఆ స్పిరిట్ అన్ని కూడా మిక్సింగ్, వాటర్ మిక్సింగ్ తోటి చేసుకొచ్చే ఇవన్నీ కూడా కలర్స్ చేసే చాలా వరకు కూడా ఈ బ్రాండ్లన్నీ కూడా. అందువల్ల ఎన్నాళ్ళు వ్యాక్స్లో ఉంచారు, దానికి ఏంటి అధ్యక్ష తమకు కూడా తెలుసు. ఎక్కడైతే ఎన్ని రోజులు నిల్వలు ఉన్నాయి క్యాస్క్లో, దాన్ని బట్టే మెచ్యూరిటీని బట్టే రేట్లు ఉంటాయి. కానీ వీళ్ళు అలా కాకుండా రెక్టిఫైడ్ వీటిని కలిపేసి రంగులు మార్చేసి ధరలు పెంచేసి దోచేశారు. దీని మీద తక్షణం విచారణ దాటం కాదు, శిక్షింపబడాలి. ఎవరైతే బయట నుంచి అధికారులు తెచ్చి వీటికి యాజమాన్యం అప్పచెప్పి దోపిడీ చేశారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళినా లాక్కురావాల్సిన అవసరం ఉంది అధ్యక్షుడు. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళంతా పారిపోతున్నారు సార్. వీళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయ్యే ఇంటికి వెళ్ళినా లేక తమ మాతృ సంస్థలకు వెళ్ళినా లాక్కురా వచ్చి శిక్షింపబడాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి సభ్యులు ఉపన్యాసాలు కాదండి, క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. కోన రవి గారు ఒకటి సూచన, ఒకటి క్లారిఫికేషన్ అధ్యక్ష. ఇందా ప్రెజెంటేషన్లో ఇంకొక అంశం ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. అదేంటంటే ఏదైతే బ్రవరేజెస్ ఉన్నాయో బ్రవరేజెస్ నుంచి నేరుగా ఐఎంఎల్ డిపోస్కి పోకుండా నేరుగా షాప్స్ కూడా తీసుకొచ్చి నేరుగా అమ్మారు అధ్యక్ష. ఏంటంటే ఒక బ్రెవరేజెస్ కంపెనీలో ఒక బాటిల్ తయారైన తర్వాత అది ఐఎంఎల్ డిపోస్కి పోయి అక్కడ నెంబరింగ్ అయితే కాస్త అకౌంట్ ఫర్ అవుతుంది అధ్యక్ష ప్రభుత్వానికి. ఇక్కడ ఏం జరిగిందంటే వీక్లీ ఒక వెహికల్ ప్రతి ఎవ్రీ వీక్, అంటే మనకి రెవెన్యూ పడిపోయింది రాష్ట్రానికి అనేటటువంటి దాంట్లో ఎందుకు పడిందనంటే ఓన్లీ ఏదో మన ఇంపీరియస్ లిక్కర్ ఏదైతే నాటుసారా ఉందో దానివల్ల తగలేదు అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష, రెండో ఆస్పెక్ట్ కూడా ఏంటంటే బ్రెవరేజెస్ నుంచి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళంతా కూడాను క్యాష్ అండ్ క్యారీ కాబట్టి మొత్తం ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఎన్ని కేసులు అయితే వెళ్తాయో అన్ని కేసులకి నేరుగా ప్రభుత్వానికి అకౌంట్ ఫర్ కాకుండా కూడా అమ్మేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగాయి సార్. అది డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో మేము ఒక కంపెనీతో మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. బహుశా అధికారులు ఏంటంటే ఇంకా కొంతమంది అధికారులు ఈ పాత ఇన్ఫర్మేషన్స్ పూర్తిగా ఇస్తే వారికి ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి కాస్త అధికారుల లెవెల్లో కాస్త ఇంకా దాచిపెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. బట్ ఈ రాష్ట్రంలో అది ఒకటి జరిగింది అధ్యక్ష. అది కూడా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఫర్గెట్టాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వైట్ పేపర్ రిలీజ్ వల్ల గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జరిగినటువంటి లోటుపాట్లు, అవకతవకలు అవన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది అధ్యక్ష. ఈరోజు నాసిరకం మద్యం గత వైసీపీ ప్రభుత్వం అమ్మిందా దీని గురించి వేల ప్రాణాలు బలిగొన్నారు. 35 సంవత్సరాల యువకులే అనేక మంది ప్రాణాలు కోల్పోతే మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. వాడు ఈ నాసిరకం బ్రాంతి తాగుతున్నప్పుడే వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మేము వెళ్ళారు, ఇది మానేయ్ బాబు, ఈ జగన్ బ్రాండ్లు తాగితే ప్రాణానికి ప్రమాదం అని కూడా మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అనేక మంది ప్రాణాలు తీసినటువంటి ఈ నాసిరకం బ్రాంతి విస్కీల మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఏ కంపెనీలు అయితే నాసిరకం మద్యం సప్లై చేశారో వాళ్ళు ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలతో ఈ లిక్కర్ సప్లై చేయడం జరిగింది. ఓ పక్క నాసిరకం మద్యం,
మరో పక్క ఎక్కువ రేటు కూడా కలెక్ట్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం దగ్గర. అంటే కొంతమంది క్విక్ వ్యాక్స్ పెట్టుకొని ఈ క్విట్ బ్రోకో పద్ధతిలో వాళ్ళు దీంట్లో మార్జిన్ పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకి లూటీ చేశారు. ఎక్కువ రేటు మద్యానికి కొనుగోలుకి ఎక్కువ రేటు చెల్లించి అలాగే ప్రభుత్వ ఖజానాకి గండు కొట్టారు అధ్యక్ష. కాబట్టి దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి ఏ కంపెనీలకైతే గత ప్రభుత్వం దోచిపెట్టిందో ఆ అమౌంట్ అంతా కంపల్సరీగా రికవరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే నాసిరకం బ్రాంతి అమ్మినటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం విపరీతమైన బెల్ట్ షాపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి చాలా నష్టం చేకూరింది అధ్యక్ష. అలాగే అనాధికారికంగా కూడా చాలా సేల్స్ జరిగినాయి. కోట్ల రూపాయల మద్యం అనాథరైజ్డ్గా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు. దాన్ని అఫిషియల్గా సేల్స్ చూపించలేదు అధ్యక్ష. దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి స్పెషల్ దర్యాప్తు చేసి అంటే ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఈ వ్యాపారం జరిగింది, ఎంతెంత దోచుకున్నారు అనేది ఎంక్వైరీ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంక్వైరీ చేసి మొత్తం రికవరీ చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ డబ్బును ఖర్చు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రాధాకృష్ణ గారు.